హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు గనుక కొత్తగా చూస్తున్నారా అయితే ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా మంచి వీడియోలు వస్తాయి. నేటి బ్రహ్మముడి సీరియల్లో కావ్య తన పుట్టింటికి వెళ్తానని రాజ్తో చెప్పడంతో సరే వెళ్ళమని అంటాడు. ఇంత శుభవార్త ఇంత లేటుగానా? వెంటనే వెళ్ళిపో, నేను ఇక్కడ ఫ్రీగా ఉంటానని చెప్తాడు రాజ్. ఇంతలో తన బావ కూడా వస్తున్నాడని కావ్య చెప్పడంతో రాజ్ ఇరిటేటింగ్ గా ఫీలవుతాడు. తనకు ముందే ఎందుకు చెప్పలేదని కావ్యపై అరుస్తాడు. నేనంటే మీ పర్మిషన్ తీసుకోవాలి, కానీ మా బావ ఎవరి పర్మిషన్ తీసుకోవాలి అంటూ కావ్య ప్రశ్నించడంతో రాజ్ షాక్ అవుతాడు. ఇందిరాదేవి ప్లాన్ స్టార్ట్. కావ్య వాళ్ళ బావ ఇద్దరూ రెడీ అవుదామని పైకి వెళ్తారు. ఓరే బావ, తమ్ముడు చూస్తూ ఊరుకుంటాననుకున్నావా? ఎలాగైనా నేను కూడా వస్తానురా అని రాజ్ మనసులో అనుకుంటాడు. పైకి వెళ్తున్న కావ్య వాళ్ళ బావకు ఇందిరాదేవి ఎదురుగా వచ్చి విషయం మీటారా అని అడుగుతుంది. మీటాము, కానీ ఆయన ఏం చెప్పి మాతో వస్తారో అర్థం కావడం లేదని అంటుంది కావ్య. మీరైతే రెడీ అవ్వండి, నేను వెళ్ళి ఏదో ఒకటి చేస్తాను అంటుంది ఇందిరాదేవి. ఇందిరాదేవి ఫైర్. మరోవైపు రాజ్ గదిలో అటూ ఇటూ తిరుగుతూ ఉంటాడు. ఈ కళావతిని పుట్టింటికి పిలిచి నన్ను మాత్రం ఎందుకు పిలవలేదు? పైగా ఆ బావగారిని కూడా పిలిచారని అనుకుంటూ ఉంటాడు. ఏంటి రాజ్, ఏదో టెన్షన్లో ఉన్నట్లున్నావని ఇందిరాదేవి అనుకుంటూ వెళ్తుంది. నా టెన్షన్ పక్కన పెట్టు, నీకసలు విషయం తెలుసా అని అడుగుతాడు రాజ్. ఇందిరాదేవి తెలుసని, వాళ్ళ ఈడు జోడు బాగుందని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు అనగానే రాజ్ మరింత ఇరిటేట్ అవుతారు. ముగ్గురు కలిసి కనకం ఇంటికి. నాన్నమ్మ, మీరు కూడా ఇలా మాట్లాడుతున్నారేంటి అనగానే మన మేనేజర్ సంతోష్ ఆయన కాబోయే పెళ్లాంతో కలిసి కాశీ వెళ్తే తప్పేంటి అని ఇందిరాదేవి అంటుంది. అది కాదని రాజ్ అసలు విషయం చెప్తాడు. వాళ్ళిద్దరే వెళ్తున్నారా? నువ్వు వెళ్ళటం లేదా అనగానే తనను పిలవలేదని బాధగా చెప్తాడు రాజ్. దీంతో కోపంగా ఇందిరాదేవి కనకానికి ఫోన్ చేసి తిడుతుంది. తర్వాత ముగ్గురు కలిసి కావ్య పుట్టింటికి బయలుదేరుతారు. రాజ్ ఇరిటేటింగ్. బావ, ఇలా మనం పక్కపక్కన కూర్చుని కలిసి ప్రయాణం చేసి ఎన్నో ఏళ్లు అయ్యింది కదా అని కావ్య అంటుంది. అవును బుజ్జి, చాలా ఏళ్లు అయ్యిందని బావ భాస్కర్ అంటాడు. బావ, అప్పట్లో నీ కారులో వెళ్తున్నప్పుడు మొక్కజొన్న పొత్తులు, చిలగడదుంపలు కొనుక్కుని తింటూ వెళ్లే వాళ్లం కదా అని కావ్య అంటుంటుంది. ఇద్దరూ పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నట్లు నటిస్తుంటే వెనకాల కూర్చున్న రాజ్ ఇరిటేటింగ్ గా ఫీల్ అవుతాడు. మీ సోది వినలేక చచ్చిపోతున్నాను అంటూ ఇద్దరినీ తిడతాడు. మేనల్లుడికి హారతి. మరోవైపు కనకం కావ్య రాజ్ల కోసం ఎదురు చూస్తుంది. ఇందిరాదేవి ఫోన్ చేసి ముగ్గురూ బయలుదేరారు అని చెప్తుంది. ఇంతలో కారు వస్తుంది. కనకం, మూర్తి, అప్పు వచ్చి కావ్యను వాళ్ల బావను మాత్రమే పలకరిస్తూ దిష్టి తీయబోతుంటే కంగారుగా కారు దిగిన రాజ్ ఇరిటేటింగ్ గా తిడుతూ, ఏం చేస్తున్నారండి మీరు ముగ్గురికి కలిసి? చత్వారం వచ్చిందా? కళావతికి ఇతనికి కలిపి హారతి ఎలా ఇస్తారు? ఇదేనా మన సాంప్రదాయం? ఇదేనా మన సనాతన ధర్మం అని రాజ్ అంటాడు. స్వప్న చేసిన పనికే కావ్యకు దూరం. బాబు చిన్నప్పటి నుంచి వాడు మా ఇంట్లో పెరిగాడు. ఇన్నేళ్ల తర్వాత తిరిగి వచ్చాడని సంతోషంలో హారతి పడుతుందని మూర్తి చెప్తాడు. అవును బాబు, ఇద్దరు కలిసి వచ్చినా కూడా హారతి అల్లుడుకే ఇచ్చేదాన్ని అని కనకం అంటుంది. అల్లుడు కాదు, మేనల్లుడు అనండి. ఇదిగో ఇతను మేనల్లుడు, నేను ఈ ఇంటి అల్లుడని రాజ్ అంటాడు. ఇప్పుడు కాదని ఎవరన్నారు బావా అని అప్పు అంటుంది. చిన్నప్పటి నుంచి మా అక్కని ఈ బావకే ఇద్దామని మా అమ్మ నాన్న కలలు కన్నారని చెప్తుంది. అత్తింట్లోకి అడుగు పెట్టిన రాజ్, కానీ మా స్వప్న అక్క చేసిన నిర్వాకం వల్ల కావ్య అక్క మీతోటి తాళి కట్టించుకోవాల్సి వచ్చిందని అప్పు చెప్తుంది. మా బావ గుండె పగిలిపోయి ఆ గాయం మానడానికి ఇన్ని రోజులు పట్టిందని, ఇప్పుడే కోలుకుని అమెరికా నుంచి వచ్చిందని అప్పు అంటుంది. అప్పు అనగానే నాకు కాలగర్భంలో కలిసిపోయిన మాటలు చెప్పొద్దు అనగానే ఇద్దరికీ సపరేట్ గా హారతి ఇస్తుంది కనకం. తర్వాత అందరూ కలిసి లోపలికి వెళ్లడంతో ఇవాల్టి ఎపిసోడ్ అయిపోతుంది. తర్వాతి ఎపిసోడ్లో శ్వేత రాజ్కు కాల్ చేస్తుంది. ఇన్ని రోజుల తర్వాత కావ్య బావ ఇప్పుడెందుకు వచ్చాడు? గతంలో కావ్యను ప్రేమించాడు, పెళ్లి చేసుకోవాలనుకున్నాడు అని చెప్పావు. కోల్పోయిన తన ప్రేమను మళ్లీ బతికించుకోవడానికి వచ్చాడా?
కావ్య నిన్ను వదిలి వెళ్ళోపోకూడదు అనుకుంటే తెలుసుకో అని చెప్తుంది. మరోవైపు కావ్య, ఆమె బావ క్లోజ్గా మాట్లాడుకుంటారు. ఇక రాజ్ సీరియస్గా చూస్తుంటాడు.